ఆదికాండము 10వ అధ్యాయము. ప్రజలు భూమిపై వ్యాపించుట. నోవా కుమారుడు షేము, హాము, యాఫెతుల వంశ వృత్తాంతం ఇది. జలప్రళయము తరువాత ఆ ముగ్గురు కొడుకులు పుట్టిరి. యాఫెతు కుమారుడు గోమెరు, మాగోగు, మాదయి, యావాను, తుబాలు, మెషెకు, తీరసు. గోమెరు కుమారులు అష్కనసు, రీఫతు, తొగర్మా. యావాను కుమారులు ఎలీషా, తర్షీసు, కిత్తీము, దాడోనీము. వీరి నుండి ద్వీప నివాసులు తమ తమ భాషల ప్రకారముగా, తమ తమ కుటుంబముల ప్రకారముగా, తమ తమ జాతుల ప్రకారముగా వేరై స్వదేశములలో స్థిరపడిరి. హాము కుమారులు కూషు, ఐగుప్తు, పూతు, కనాను. వీరిలో కూషునకు సెబా, హవీలా, సప్తా, రామా, సప్తక అను కొడుకులు కలిగిరి. వారిలో రామాకు షేబా, దెదాను అను కుమారుడు పుట్టిరి. కూషునకు నిమ్రోదు పుట్టెను. నిమ్రోదు భూలోకములో మహావీరుడుగా ప్రసిద్ధిగాంచెను. అతడు భగవంతుని దయ వలన బలిమిగల వేటకాడయ్యను. కావున దేవుడు నిన్ను నిమ్రోదు వలె గొప్ప వేటగానిని చేయునుగాక అను లోకోక్తి వ్యాపించెను. మొట్టమొదట షీనారు దేశమందున్న బాబేలు, ఎరేకు, అక్కదు అను పట్టణములతో అతని రాజ్యము ప్రారంభమయ్యెను. నిమ్రోదు ఆ దేశము నుండి బాబిలోనియాకు వలసపోయెను. అతడు నీనెవె, రహోబోతీరు, కాలకు, రెసెను అను పట్టణములను నిర్మించెను. రెసెను నీనెవె, కాలకు అనువాని నడుమ ఉన్న మహానగరము. ఈజిప్టు అనువాని నుండి లూదీయులు, అనామీయులు, లెహాబీయులు, నఫ్తూహీయులు, పత్రూసీయులు, కస్లూహీయులు, కఫ్తోరీయులు అను జాతుల వారు పుట్టిరి. ఫిలిస్టీయులు ఈ కఫ్తోరీయుల సంతతి వారే. కనాను పెద్ద కొడుకు సీదోను. అతనికి ఇంకను హిత్తీయులు, యెబూసీయులు, అమోరీయులు, గిర్గాషీయులు, హివ్వీయులు, ఆర్కీయులు, సినీయులు, అర్వాదీయులు, సెమారీయులు, హమాతీయులు పుట్టిరి. తరువాత కనానీయులు విస్తరిల్లిరి. కనానీయుల సరిహద్దు సీదోను నుండి గెరారు వైపున గాజా వరకును, సొదోము, గొమొర్రా, అద్మా, సెబోయీముల వైపున నాషా వరకును వ్యాపించి ఉండెను. వీరందరూ హాము కుమారులు. వీరు ఆయా కుటుంబముల వారుగా, భాషల వారుగా, దేశముల వారుగా, జాతుల వారుగా విడివడిపోయిరి. యాఫేతు పెద్దన్న షేమునకు కూడా కొడుకులు పుట్టిరి. అతడే ఏబెరు కుమారులకు మూల పురుషుడు. షేమునకు ఏలాము, అస్సూరు, అర్ఫక్షదు, లూదు, అరాము అను కొడుకులు పుట్టిరి. అరాము కుమారులు పూసు, హూలు, గెతేరు, మాషు. అర్ఫక్షదు కుమారుడు సేలా. సేలా కుమారుడు ఏబేరు. ఏబేరునకు 2 కొడుకులు. వారిలో పెద్దవాని పేరు పెలెగు. అతని కాలంలోనే భూమండలము దేశములుగా విభక్తమయ్యను. కావున అతనికి ఆ పేరు వచ్చినది. పెలెగు తమ్ముని పేరు యోక్తాను. యోక్తానునకు ఆల్మోదాదు, షెలపు, అసర్మబేతు, ఎరాకు, హదోరాము, ఊసాలు, దిక్లా, ఓబలు, అభిమాయేలు, షేబా, ఓఫీరు, హవీలా, యోబాబు అను కుమారులు జన్మించిరి. వీరందరూ యోక్తాను కుమారులు. మేషా నుండి సేఫరునకు వెళ్ళు త్రోవలో ఉన్న తూర్పు కొండలలో వారు నివసించిరి. ఆయా వంశముల వారుగా
భాషల వారుగా, దేశముల వారుగా, జాతుల వారుగా విడిపోయిన వీరందరూ షేము కుమారులే. వారి వారి వంశముల ప్రకారముగా జాతులు జాతులుగా విడిపోయిన నోవా కుమారుల కుటుంబములు ఇవే. జలప్రళయము తరువాత ఈ వంశములు ప్రత్యేక జాతులుగా రూపొందినవి. 11వ అధ్యాయము. బాబెలు గోపురము. ఒకానొకప్పుడు భూమి మీద జనులందరూ ఒక భాషనే మాట్లాడిరి. ఆ భాషలోని మాటలను ఒక తీరుగానే ఉండెడివి. మానవులు తూర్పుగా ప్రయాణమై పోవుచుండగా వారికి షీనారు దేశమందలి మైదానము తగిలెను. వారు అక్కడ నివసించిరి. వారు ఇటుకలు చేసి బాగుగా కాల్చెదము రండు అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. రాళ్లకు బదులుగా ఇటుకలను, అడుసునకు బదులుగా మట్టి కీలును వాడిరి. రండు, మనము ఒక పట్టణమును నిర్మించి ఆకాశమును అంటు గోపురమును కట్టుదము. ఇట్లు చేసిన మనకు పేరు వచ్చును. మనము భూమి అందంతటా చెల్లాచెదరైపోము అని వారు అనుకొనిరి. అప్పుడు మానవ మాతృలు నిర్మించిన నగరమును, గోపురమును చూచుటకు దేవుడు దివి నుండి భూమికి దిగివచ్చెను. ఇదిగో, వీరందరూ ఒక ప్రజయే, వీరి భాషయు ఒకటే. వీరు తలపెట్టిన పని నెల్లా ఏ ఆటంకము లేకుండా కొనసాగిందురు. రండు, మనము దిగిపోయి వారు ఒకరితో ఒకరు చెప్పుకొను మాటలు అర్థము కాకుండా వారి భాషను తారుమారు చేయుదము అని అనెను. ఇట్లనుకొని దేవుడు వారినందరూ అక్కడి నుండి భూమి 4 చెరగులకు చెదరగొట్టెను. వారు నగరమును నిర్మించుట మానివేసిరి. అక్కడ దేవుడు ప్రపంచమనందరి ప్రజలందరూ మాట్లాడు భాషను తారుమారు చేసెను. కావున దానికి బాబేలు అని పేరు వచ్చెను. అక్కడి నుండియే నేల 4 వైపులకు దేవుడు మానవులను చెదరగొట్టెను. జల ప్రళయం తరువాత జీవించిన పితరులు. షేము వంశము ఇది. జల ప్రళయము వచ్చిన 2 ఏండ్లకు షేము 100 ఏండ్ల వయసున అర్ఫక్షదును కనెను. అర్ఫక్షదు పుట్టిన తరువాత షేము 500 ఏండ్లు జీవించెను. అతనికింకను కుమారులు కుమార్తెలు పుట్టిరి. అర్ఫక్షదు 35 ఏండ్ల వయసున షేలాను కనెను. తరువాత అతడు 403 ఏండ్లు బ్రతికెను. అతనికి ఇంకను కుమారులు కుమార్తెలు కలిగిరి. షేలా 30 ఏండ్ల వయసున ఏబేరును కనెను. తరువాత షేలా 403 ఏండ్లు బ్రతికెను. అతనికి ఇంకను కుమారులు కుమార్తెలు జన్మించిరి. ఏబెరు 34 ఏండ్ల ఈడున పెలెగును కనెను. తరువాత అతడు 430 ఏండ్లు జీవించెను. అతనికి ఇంకను కుమారులు కుమార్తెలు పుట్టిరి. పెలెగు 30 ఏండ్లప్పుడు రయూను కనెను. తరువాత అతడు 209 ఏండ్లు బ్రతికెను. అతనికి ఇంకను కుమారులు కుమార్తెలు పుట్టిరి. రయు 32 ఏండ్ల ఈడున సెరూగును కనెను. తరువాత అతడు 207 ఏండ్లు జీవించెను. అతనికి ఇంకను కుమారులు కుమార్తెలు పుట్టిరి. సెరూగు 30 ఏండ్ల వయసున నాహోరును కనెను. తరువాత అతడు 200 ఏండ్లు జీవించెను. అతనికి కుమారులు కుమార్తెలు కలిగిరి. నాకోరు 29 ఏండ్ల వయసున తెరాను కనెను. తరువాత అతడు 119 ఏండ్లు జీవించెను. అతనికి ఇంకను కుమారులు కుమార్తెలు పుట్టిరి. తెరా 70 ఏండ్లప్పుడు అబ్రామును నాహోరును హారానును కనెను. తెరా వంశీయులు. తెరా సంతతి వారి వంశవృక్షము ఇది. తెరా అబ్రాము నాహోరు హారానులను కనెను. హారానునకు లోతు పుట్టెను. హారాను స్వదేశములో
కల్దీయులకు చెందిన ఊరు అను పట్టణములో తండ్రి కన్నుల ఎదుట చనిపోయెను. అబ్రాము నాహోరు వివాహములు చేసుకొనిరి. అబ్రాము భార్య పేరు సారయి. నాహోరు భార్య పేరు మిల్కా. ఆమె హారాను కూతురు. హారానునకు ఇస్కా అను మరి ఒక కుమార్తె కూడా కలదు. సారయి గొడ్రాలు. తన కుమారుడు అబ్రామును హారాను కుమారుడు తన మనుమడు లోతును అబ్రాము భార్య తన కోడలు సారయిని తెరా వెంటబెట్టుకొని కల్దీయుల నగరమైన ఊరు నుండి కనాను దేశమునకు బయలుదేరెను. కాని వారు హారాను చేరిన తరువాత అక్కడనే నివసించిరి. హారానులో మరణించు నాటికి తెరా వయస్సు 205 ఏండ్లు. 2వ కీర్తన. ప్రభువు అభిషేకించిన రాజు. అన్యజాతులు తిరుగుబాటునకు పూనుకొనేలా, జనులు నిరర్ధకముగా కుట్రలు పన్ననేలా, ప్రభువును అతడు అభిషేకించిన రాజును ఎదిరించుటకు గాను ఈ లోకపు రాజులు సంసిద్ధులగుచున్నారు. పాలకులందరూ కలిసి దురాలోచనలు చేయుచున్నారు. మనము వారి బంధములను త్రెంపుదము, వారి పాశములను మన నుండి ఛేదింతమని చెప్పుకొనుచున్నారు. కాని స్వర్గమున సింహాసనాసీనుడయున్న ప్రభువు వారి మాటలు విని నవ్వును, వారిని అపహాసము చెయ్యును. అతడు కోపముతో వారితో మాటలాడును, తీవ్ర ఆగ్రహముతో వారిని భయపెట్టుచు ఇట్లనును, నా పవిత్ర పర్వతమైన సియోను మీద నేను నా రాజును సింహాసనాసీనుని చేసియుంటిని. నేను ప్రభువు శాసనమును ఎరిగించెదను. ప్రభువు నాతో ఇట్లనెను, నీవు నా కుమారుడవు, నేను నిన్ను కనియుంటిని. నన్నడుగుము, నేను జాతులనెల్లా నీకు దారాదత్తము చేసెదను. ఈ భూమండలమునెల్లా నీకు స్వాధీనము చేసెదను. ఇనుప దండముతో నీవు వారిని నలగగొట్టుదువు, మట్టి కుండను వలె వారిని ముక్కలు చేయుదువు. కనుక రాజులారా, మీరు జ్ఞానమును తెచ్చుకొనుడు. భూపతులారా, మీరు నా హెచ్చరికలు ఆలకింపుడు. మీరు భయభక్తులతో గడగడలాడుచు ప్రభువును సేవింపుడు. అతని పాదములు ముద్దిడుకొనుడు, లేదేని అతడు శీఘ్రముగా ఆగ్రహము చెందును. మీరు మార్గమున నశించెదరు. ఆ ప్రభువును ఆశ్రయించువారు ధన్యులు.